ఫ్రెండ్స్, శ్రావణ మాసం అంటేనే శుభమాసం అని మనందరం కూడా తెలుసుకున్నాం. అయితే శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆ వరాలు కురిపించే వరలక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని మనం గట్టిగా నమ్మే విషయం. సాధారణంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించేవారు, అలాగే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు పండగ లాంటిదే. శ్రావణ మాసం కానీ, కార్తీక మాసం కానీ, ఈ 2 మాసాలు చాలా అంటే చాలా ప్రాముఖ్యత కలిగిన మాసాలు. ఈ మాసంలో ఏ రోజైనా సరే అమ్మవారికి, పరమేశ్వరుడికి, ఆ విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. సో, ఈ క్రమంలో ముఖ్యంగా ఈసారి శ్రావణ మాసం 5 శుక్రవారాలొచ్చాయి. 5 శుక్రవారాలొచ్చిన ఈ శ్రావణ మాసం అత్యంత శుభకరం అని చెప్పాలి. అయితే మొదటి శుక్రవారం, రెండో శుక్రవారం, మూడో శుక్రవారం, నాలుగో శుక్రవారం, ఐదో శుక్రవారం ఏ బట్టలు వేసుకుంటే స్త్రీలు ఏ గాజులు ధరిస్తే వాళ్ళకి చాలా కలిసి వస్తుందనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొదటి శుక్రవారం గులాబీ రంగు చీర, ఆకుపచ్చ గాజులు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ గులాబీ ఆకుపచ్చ ఎందుకంటే వేస్తారు ఫస్ట్ శుక్రవారం అనేది, ఇది ప్రకృతిని ఆహ్వానించినట్టు అనమాట. అంటే పింక్ కలర్ అంటే గులాబీ కలర్ అనేది పువ్వులకి, అలాగే మిగతా కలర్ఫుల్ ప్రకృతికి చిహ్నం. అలాగే ఆకుపచ్చ అనేది మనకి తెలుసు, చెట్టు అంటేనే ఆకుపచ్చ. సో ఈ రెండింటిని కాంబినేషన్గానే మొదటి శుక్రవారం అనేది బట్టలు వేసుకోవాలి. రెండవ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు 2 కలర్స్ చాలా ఇంపార్టెంట్. మొదటిది బంగారు వర్ణం గాజులు వేసుకోవాలి, ఇది కంపల్సరీ. బంగారు వర్ణపు చీరన్నా, బంగారు వర్ణం గాజులన్నా అమ్మవారికి చాలా ప్రీతికరం. కేవలం వరలక్ష్మి వ్రతం అనే కాదండి, ఏ పండగ అయినా సరే ఈ బంగారు వర్ణంతో ఉన్న బట్టలు కట్టుకోవడం చాలా శుభకరం. ఒకవేళ బంగారు వర్ణం మీకు దొరకలేదు అనుకుంటే పసుపు కట్టుకోవచ్చు. పసుపు లేదా ఆకుపచ్చ, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయొచ్చు. ఇక మూడవ శుక్రవారం అంటే పౌర్ణమి తర్వాత శుక్రవారం ఖచ్చితంగా ఎరుపు రంగు వేసుకోవాలి. ఎరుపు రంగు చీర, ఎరుపు రంగు గాజులు లేదా ఆకుపచ్చ గాజులు రెండింటిని మిక్స్ అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎరుపు రంగు అనేది ఖచ్చితంగా సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి మూడవ శుక్రవారం ఎరుపు రంగు వేసుకోవాలి. ఇక నాలుగవది ఖచ్చితంగా తెలుపు రంగు చీర, దానికి ఆకుపచ్చ కానీ, లేదంటే పసుపు పచ్చ కానీ, లేదంటే ఎరుపు కానీ అంచు ఉన్నవి వేసుకోవాలి. గాజులు ఆకుపచ్చ అయితే చాలా మంచిది. గాజులు ఎక్కువగా ఆకుపచ్చ వేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజున మాత్రం బంగారు వర్ణం గాజులు వేసుకుంటే చాలా మంచిది. బంగారు గాజులు వేసుకున్నా మంచిదే, కానీ మట్టి గాజులు మనం వేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా బంగారు వర్ణం ఉన్న మట్టి గాజులు వేసుకోండి. అయితే మీరు అనుకోవచ్చు, అదేంటండి భక్తి ముఖ్యం కదా, ఇవన్నీ ఎందుకు అని. భక్తి చాలా ముఖ్యమండి, కానీ విషయం ఏంటి అంటే కొన్ని సాంప్రదాయాలు ఉంటూ ఉంటాయి. వాటిని మనం చక్కగా పాటించామనుకోండి, మనకి మనస్ఫూర్తిగా పూజ చేయాలన్న ఒక సంకల్పం వస్తుంది. ఇప్పుడు మనం కావాలనుకుంటే శుభ్రంగా ఉతికిన నైటీ కూడా వేసుకుని పూజ చేసుకోవచ్చు, కానీ మనం అలా చేయం కదా. ఎందుకు కొత్త బట్టలు కట్టుకుంటాం? కొత్త బట్టలు కట్టుకోవటం అనేది మన సాంప్రదాయం. కొత్త బట్టల్లో ఖచ్చితంగా మనం నేను చెప్పిన రంగుల్ని పాటిస్తే ఆ పుణ్యం కానీ, ఆ అమ్మవారికి మనం నిష్టతో భక్తితో చేస్తున్నాము అన్న ఒక ఫీల్ గానే వస్తుందన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫలితం బాగుంటుంది. అంటే మనం ఏదైనా రేపొద్దున్న మనకి ఏదైనా కోరిక ఉన్నా, ఏం జరిగినా కూడా అది చాలా గట్టిగా మనకి అమ్మవారు మనకి అనుగ్రహిస్తుంది అనమాట. మనం అందుకనే కదా కొత్త బట్టలు మన దగ్గర ఉన్న దానిలో, అంటే ఇప్పుడు మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1000 రూపాయలతోనే మంచిగా కొత్త చీర కొనుక్కుని వేసుకుని కట్టుకుంటాము. మనకున్న కొలది పండగని చక్కగా జరుపుకుంటాం. అలాగ జరుపుకునే సాంప్రదాయాల్లో ఇలాగ మొదటి వారం, రెండో వారం, మూడో వారం ఇలాగ వారాలను బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. అంటే మొదటి వారం అంటే అయిపోయింది కాబట్టి నేను ఇక్కడి నుంచి 4 వారాలకు సంబంధించి చెప్తున్నాను. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజైతే మాత్రం నేను చెప్పినట్టుగా బంగారు వర్ణం గాజులు, బంగారు వర్ణం చీర, మధ్యలో ఆకుపచ్చ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ బంగారు వర్ణం లేకపోతే కనీసం పసుపు రంగు అయినా వేసుకోండి, ముదురు పసుపు రంగు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.